హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేగం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని రకాల పత్యాలు చేసినా, ఎలాంటి చిట్కాలు వాడినా మనం కొన్ని సందర్భాల్లో కొన్ని టెక్నిక్స్ అనేవి ఫాలో కావాలి. నేను దాదాపుగా చాలా మంది పేషెంట్స్ కూడా ఈ టెక్నిక్ గురించి చెప్తాను. దాన్ని స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటారు. మీనింగ్ కూడా అందులోనే ఉంది. సో ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు. సో ఈ టెక్నిక్ గురించి చాలా మందికి తెలిసినప్పటికీ కొంత అవగాహన గురించి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే ఎప్పుడైతే అంగ ప్రవేశం జరుగుతుందో, జరిగిన తర్వాత చాలా మందికి ఏమవుతుందంటే కొంతమందిలో జరగక ముందే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది. కొంతమందిలో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో ఒక 2-3 స్ట్రోక్స్ కి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అది సమస్య వాళ్ళకి క్రిటికల్ గా ఉంది అని అర్థం అన్నట్టు. అంటే శీఘ్రస్ఖలన సమస్య చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. నార్మల్ గా ఈ సమస్య కొంత స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ ఆపాల్సి ఉంటుంది. ఆపిన తర్వాత మళ్ళీ చిన్నగా ఏదైనా చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ వీర్యం పడిపోతుంది అని అనిపించడం, మళ్ళీ కొంతసేపు ఆపడం. దీనివల్ల ఏమవుతుందంటే వీర్యం ఫ్లోటింగ్ అనేది అక్కడ దాకా వెళ్ళి ఆగి ఇలా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు బలోపేతం అవ్వడం జరుగుతుంది. సో వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నరాలు ఏవైతే ఉన్నాయో వీటికి మంచి పటుత్వం అనేది రావడం జరుగుతుంది. అందుకనే చాలా మంది డాక్టర్లు కూడా దీన్ని సజెస్ట్ చేస్తారు. స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని. ఒకవేళ నిజంగానే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక నేను చెప్పినట్టుగా అలా జరుగుతుంది, దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సహజంగా ఇలాగే జరుగుతుంది, పెద్దగా సమస్య లేదు అని అనుకున్నప్పుడు ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనేది ఉపయోగించాలి. ఈ ఉపయోగించడం వల్ల మీకు చెప్పినట్టుగా అంగం మీద దాని యొక్క పటుత్వం అనేది, టైమింగ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అది దానికి కూడా అంగం అనేది అలవాటు పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ఈ టెక్నిక్ అనేది చాలా మందికి చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. నేను ఇంత ముందు కూడా దీని మీద కూడా ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది ఈ టెక్నిక్ గురించి. సో చాలా మంది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ టెక్నిక్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అది నేను ఏంటంటే మరీ అంత డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా వరకు అందరికీ తెలుసు. బట్ నేను చెప్పే ఏంటంటే అలా చేస్తే ఏమవుతుందంటే అక్కడ పటుత్వము, నరాలకు మంచి ఎక్సర్సైజ్ జరిగి వాటికి కూడా మంచి బలం రావడం జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. ఇంకా మరీ నేను చెప్పినట్టుగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే లేదా 2-3 స్ట్రోక్ లోనే లేదా ముందే వీర్యం పడిపోతూ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీని కొరకు మీరు ఖచ్చితంగా అంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని అన్నింటినీ కూడా మీరు పొందవచ్చు. దీనివల్ల ఈ సమస్య చాలా త్వరగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ మంచి టైమింగ్ మీరు పొందుతారు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఫోన్ చేసి మీరు ఆర్డర్ని కూడా బుక్ చేసుకోవచ్చు. మీ వద్దకే మేము మెడిసిన్ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పడం అనేది జరుగుతుంటుంది. సో ఆ విధంగా మీరు ఇంటి వద్ద ఉండి కూడా కోర్స్ కంటిన్యూ చేసుకొని ఈ సమస్య నుంచి బయటపడి ఒక మంచి కొత్త హ్యాపీ లైఫ్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.